అక్కడ ఏం చేంజ్ ఉండదు అసలు. సెకండ్ టైం ఓడిపోయినప్పుడు దగ్గరే ఉన్నది. ఇంకా ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు నువ్వు జనం కొరకు కొట్లాన్ని ఓడిపోయినావు, చలో అయిపోయింది, మళ్ళీ గెలిచే ప్రయత్నం చేద్దాం వచ్చే ఆమె ఇంటికాడ ఉండే. అప్పుడు సెకండ్ టైం నాతోనే ఉంది, తెలుసు ఆడ ఏం జరుగుతుంది, మినిట్ టు మినిట్, ఆఫ్టర్ 4 PM ఏమైంది, 8 o'clock ఏమైంది అనేది తెలుసు. కాబట్టి లైట్గా తీసుకున్నది, మా ఆయనను ఓడగొట్టడానికి ఇన్ని కుట్రలా అని చెప్పేసి చలో పోదాం పాని. ఓడిపోయినామని కాదు, నన్ను ఓడగొట్టడానికి ఇన్ని రకాల, ఆ రోజు దాదాపు 100 మంది పోలీసులు, ఎలక్షన్ టీము, అంటే రీకౌంట్ కొరకు పెట్టిన నేను. 8 o'clock అన్నీ అయిపోయినాక నాది ఏంది డిఫీట్ డిక్లేర్ చేసిండ్రు. సో అంత కుట్రలు జరిగింది, అదంతా ప్రత్యక్షంగా చూసింది కాబట్టి గట్టిగా ఉన్నాడు కాబట్టి ఓడగొట్టాలని కుట్రలు జరిగినాయని తెలిసింది. ఇంకెక్కువ బ్రేవ్గా ఉండే అప్పుడు. ఇప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా, ఎన్ని లక్షల కోట్లు పెట్టినా, మంచి పేరు ఇంత పబ్లిసిటీ, అంటే ఇంతమంది పబ్లిక్ ఇష్టపడడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతో కృషి అవసరం, ఎంతో త్యాగం అవసరం. సో అవి చేస్తేనే మనకి పబ్లిక్లో గుర్తింపు అనేది వస్తుంది, క్రెడిబిలిటీ ఉంటుంది మనకి. అదే ఈరోజు మాకు వచ్చింది. అంటే డబ్బు కోసమో పవర్ కోసమో పని చేస్తే మీరు అన్నట్టు బాధపడేదాన్ని. అవి మాకు సెకండ్ ప్రయారిటీగా, కాబట్టి అంత మాకు ప్రాబ్లం ఏం లేదనమాట ఆ విషయంలో. మేడం, మీకు ఒక పర్సనల్ క్వశ్చన్. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంతకుముందు గాంధీజీ గురించి మాట్లాడినప్పుడు కానీ మీరు అగ్రెసివ్నెస్ కానీ యాక్టివ్నెస్ కానీ చూస్తుంటే మీరు బేసిక్గా ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు. మీకు ఏదైనా ఫర్దర్గా పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? యా, ఛాన్స్ వస్తే మేబీ ఏం కాదు, భవిష్యత్తులో వస్తుంది. ఆమెను కూడా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది అప్పుడు? ప్రజా ఉద్యమాలు చేయించి తీసుకొస్తారు, ఊరికే ఏదో దయాకర్ భార్యగా కాదు. అంటే నాకు కూడా అట్లేమి ఇష్టం ఉండదు. ఇండిపెండెంట్ గా మూమెంట్స్ చేయించి పీపుల్స్ ప్రాక్టికల్స్ చేయిస్తా కాదు, చేస్తుంది, భవిష్యత్తులో చేస్తుంది. అట్లా చేస్తాం. ఎందుకంటే ఏదో భర్తల భార్యలు లేకపోతే భార్యల భర్తల రాజకీయాల్లోకి వచ్చినట్టు ఇట్లా కాకుండా రాజకీయ చైతన్యం ఉండాలి, సామాజిక చైతన్యం ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కరిని చేస్తే 50% వస్తే, తను చేస్తే 100% అవుతుంది కదా. ఎట్లాగో మా ఫ్యామిలీ అంతా సమాజ సేవ ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు ఏదో కలలు కంటా ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఒక ఆమె BBA చేస్తుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తుంది, ఒక ఆమె BBA అడ్మిన్ చేస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. మా డాడీ సర్వీస్ చేసింది కదా, మనం బిజినెస్ చేయాలక్క అని వాళ్ళిద్దరు చూడు, వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు సర్వీస్కే వస్తారు. ఈమె కూడా మొదట్లో సర్వీస్ మోటివ్ ఉన్నా కూడా మంచిగా జాబ్ చేసుకొని ఏదో మంచిగా కలిసి ఇద్దరం ఒకరికొకరికి అయితే పోతుంది కదా అని ఒక ఆలోచన. అంటే జాబ్ చేసుకుంటే ఏంటంటే నాకు సపోర్టివ్గా ఉంటారని, సో ఇద్దరం కలిసి ఎంత చేతన అయితే, అంటే మనం ఎంత చేయగలమో అంత చేయొచ్చు తర్వాత సర్వీస్ అనుకునేదాన్ని. కానీ కంప్లీట్గా నేను సర్వీస్లో, అంటే పబ్లిక్ సర్వీస్కే అంకితం అయిపోతా అని ఇట్లా అంటే కొంచెం నాకు బాధ అనిపించేది అనమాట. అంటే నాకు ఇంకో హ్యాండ్ లేదు కదా, సపోర్ట్ లేదు కదా. ఎకనామికల్ ఇష్యూస్లో ఏమైనా అవాయిడ్ చేసిన కదా, కంప్లీట్గా జాబు, కుటుంబము, మమ్మల్ని అంతా చూసుకునే బాధ్యత ఈమెకు పెట్టినాం కదా. నేను కంప్లీట్గా సర్వీసు, పాలిటిక్స్ అయింది. ఇప్పుడు నేను సక్సెస్ కాకపోతే 50% ఫెయిల్యూరే. బట్ నేను ఫెయిల్యూర్ కాను, ఏది రాకపోయినా కాను. ఎందుకంటే ఐ నో సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్. ఏదో ఒక రోజు సక్సెస్ కాకపోతే అది డిలే అయింది. నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒక పిల్లగాడు ఎవరు కంపేర్ చేసిండు, 6 balls ఉన్నాయి, 6 sixలు కొట్టాలి అన్న బాల్లన్నీ వదిలేస్తున్నాడు. అంటే MLA పోయింది, MP పోయింది, MLC పోయింది, ఏదో రాజ్యసభ పోయింది, ఇవన్నీ పోతున్నాయి. మరి లాస్ట్ బాల్ వైడ్ వేసి మళ్ళీ 6 కొట్టాలి, ఇంకో బాల్ వైడ్ వేసి ఆ వైడ్ బాల్ కూడా లెక్కేసి అంత కీన్గా నా మీద అబ్జర్వేషన్ 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఒకటేసారి మ్యాచ్ విన్ అయినంత హ్యాపీతో ప్రతి వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు కనెక్ట్ అవుతున్న తీరు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు, అసలు వాళ్ళు తెలియదు నాకు ఎవరు. కొంతమంది తెలిసి సార్ ఇన్ని రోజులకు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది సార్ అంటుంటే, అంటే ఇంతమంది నా గురించి ఆలోచిస్తుర్రా అనే ఒక ఆలోచన. మేము పార్క్లో కూడా నడుచుకుంటూ పోతూ ఉంటే చాలామంది మిత్రులు కలిసి చెప్తూ ఉంటారు,
అంతకంటే భిన్నం ఇప్పుడు ఏముందని ఆలోచిస్తుంటాను నేను. అంటే ఒక ఎమ్మెల్సీ అనేది, లేదంటే ఒక ఎమ్మెల్యే అనేది, ఒక పవర్ అనేది ఎట్లయినా దానికి ఒక పవర్ ఉందని నాకు ఈ వారం 10 రోజుల నుంచి తెలుస్తుంది. బట్ నేను పవర్ ఉన్నా లేకపోయినా కామన్గా ఇట్లనే దయాకర్ ఉంటాడు. దయాకర్ రేపు ఇంకేదైనా ఇట్లనే ఉంటాడు. ఎందుకంటే నేను న్యాచురల్గానే ఒక సహజ సిద్ధమైన వ్యక్తి ఎట్లుంటాడో, రాజకీయంలో అధికారం వస్తే 2 కొమ్ములు మొలిచినట్టుగాను అహంభావం కూడా పెరగకుండా చూసుకోవడానికి ఈ అధికారం తాలూకు రాకుండా చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో కూడా ఇంత మంచి ఫేమ్ అంటే మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. చాలా ఇంకా ఆయన చేసిన దానికంటే మంచి పేరే వచ్చింది, ఎక్కువ వచ్చింది అనుకుంటాం మేము. కొంతమందికి ఏమో పదవులు వస్తాయి పెద్దవి, నాకు మంచి పేరు వచ్చింది. సో దానివల్ల మేము ఎప్పుడు నర్వస్ లేదు. అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు ఈయనని. అంటే మేధావులు కానీ, మిడిల్ క్లాస్ కానీ, హయ్యర్ రిచ్, ఆల్ క్లాసెస్, లోయర్ క్లాసెస్, మాస్ కలిసిపోతారు. సో అది ప్లస్ అన్నమాట, క్వాలిటీ. అది కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి పోని పరిస్థితి వచ్చింది నాకు. ఎప్పుడైనా మేము టూర్కి పోవాలంటే కేరళకు పోవాల్సి వచ్చింది, హర్యానా ఇట్లా. ఓ రోజు ఎప్పుడో వైజాగ్ పోయి అటు భీమిలి బీచ్లో కొంచెం పెదబాయిలో ఈత కొట్టాలంటే సముద్రం ఏరియాలో పోవాల్సిందే కదా. మా చిన్నగాడు ఎక్కువ కనెక్టింగ్, ఈ సీ అంటే ఓషియన్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ పోతే అందరు ఇక గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. ఆ త్రివేంద్రం, కొచ్చి ఆ ఏరియాలో పోయి ఈత కొట్టించుకొని వచ్చాము. పొలిటికల్ లైఫ్, మీ పొలిటికల్ లైఫ్ కెరీర్ అందరికీ తెలుసు. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి దయాకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారు, ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఫ్యామిలీతో అంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఆ తక్కువలోనే ఎఫెక్షనేటివ్గా పిల్లలతో బాగుంటారు, నాతో కూడా బాగుంటారు. కొన్ని ఎప్పుడైనా గొడవలు రాకుండా ఉండడానికి మనమేం పైనుంచి దిగొచ్చిన దేవతలం కాదు కదా. ఏదో ఒక ఇష్యూస్ మీద ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది గొడవ వచ్చినప్పుడు? మీరు అలుగుతారు? ఒకసారి తనే, ఒకసారి నేను. అవునా? సార్ కూడా? సార్ కూడా అలుగుతారు. ఎందుకు అలగారు? ఎవరు సారీ చెప్తారు ముందు? ఏ సారీ ఉండదు, కాంప్రమైజ్ అయిపోతాము వెంటనే. నేను తను మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడితే తను మాట్లాడు, ఇమ్మీడియట్ గా. మేము అసలు కోప్పడి ఇట్లా రోజులు మాట్లాడుకోకపోవడము ఇట్లా ఏం ఉండవు. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కే మళ్ళీ 1 hour కే మాట్లాడేసుకుంటాము. మీరు ఇప్పుడు రివ్యూ చేసుకుంటారు. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అటు అమ్మ నాన్నకి చెప్పుకోలేను నేను, ఇటు ఈయన వీళ్ళ అమ్మ ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. సో మీరే భరించాలి ఏదున్నా. అది ఏదున్నా మీరు తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటారా? మళ్ళీ డిస్కషన్ ఉంటుంది దానిపైన. సైకాలజీ ఉంటుంది ఎవరికైనా. బట్ నేను ప్రతిసారి నేనే ఇంట్లో ముద్దాయిన అవుతుంటా. వీళ్ళంతా ఒక టీం, నేను ఒక్కరిని ఒక టీం. అయితే ఎందుకు టైం ఇయ్యము అంటే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన సర్వీసెస్ ఏవి ఇవ్వరు కదా ఆయన. సో దాంట్లో కూడా ఎక్కడో లోపల ఇన్నర్ గా మీకు తెలుసు కదా సార్, ఒక పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, ప్రజా సేవలకి